డాన్. డోంగ్రే ఈయనే రంగారావు, ద ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్. సైడ్ లాక్స్ లేవని కవర్ చేయడానికి బ్లూటూత్ పెట్టుకున్నాడే, వాడే ఈయన బాడీగార్డ్. బాస్, మీ డాటర్ని ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. అబ్బాయి అన్నావు కదా, ఈ ఏజ్లో వాడేం చేయాలో అది చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో అది చెయ్యి. అర్థమైంది బాస్. ఈ బాడీ లేని రౌడీ నేనే. నా పేరు సయీదా. ఏడయ్యా మీ డాన్? నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పినావా? చెప్పినా వస్తుండు. కొడతావు అనుకున్నావు కదరా? నేనెందుకు కొడతాడా? గులా ఫుడుతుంది, కోక్కుంటున్నా. గులా ఫుడుతుందా? వాడికి పా పలకదు డాన్. ఫా. వాట్ ద ఫా? గుల ఫుడితే గోల్తో గోక్కో, కర్రను కంపు చేయకు, అసలే షార్టేజ్ ఉంది. చెప్పు. మా బాస్ కూతురుని వీడు లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని వదిలేమని వీడికి వార్నింగ్ ఇవ్వాలి. మీ పని 2 రోజుల్లో ఫినిష్ చేస్తా. అమౌంట్ విషయం మా వాడితో మాట్లాడుకోండి. అరే సైదా, మన ప్యాకేజ్ గురించి చెప్పరా. ప్యాకేజా? లవ్ అంటే బల్లి తోక లాంటిది. మళ్ళీ సోక కట్ చేస్తే మళ్ళీ పుడుతుంది. కాబట్టి మ్యారేజ్ చేయడమే బెటర్ ఆప్షన్. దానికి కూడా మేమే మ్యాచెస్ చూపిస్తాం. సరేలే, ఏదో ఒకటి ఏడు. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి, ఫోటో పంపిస్తాం. ఇదిగో అడ్రస్. రేయ్, వీడెవడో లవర్ బాయ్ అంట. డాన్. ఏయ్, డిస్టర్బెన్స్. లవర్ బాయ్ అంట. మౌలాలితో పోయి వీడిని తీసురాపో. రే లాలు, ఈ ఫోటో తీసుకొని ఆ అడ్రస్కి పంపి. డాన్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, చూసుకో. ఏయ్ కంట్రోల్. సరే, నేను తప్పు చేస్తున్నా అన్నావు కదా,
నేను అడిగే వరకు ఆ తప్పేంటో నాకు చెప్పకు. సరే. ఓకే. ఈడే మౌలాలి, ద గ్రేట్ కిడ్నాపర్. హలో, యాడున్నావు? మౌలాలే. నువ్వు మౌలాలి అని తెలుసురా. యాడున్నావు? యాడున్నావు? అబే ఓ పగల్, మౌలాలు ఉన్నబే. సర్లే కానీ ఓ కిడ్నాప్ చేయాలి. ఎవరిని? ఎమ్మెల్యేనా ఎంపీనా? నీ మొహానికి అంత సీన్ లేదు కానీ ముందిడికి రా, మాట్లాడదాం. ఓకే. भैया जाए क्या पैसे? हाँ? पैसे पैसे कितना हुआ? 33. 33? 30, 1, 2, 3. వాడే మన క్యాండిడేట్. టిపికల్గా ఉన్నాడు. వాడు టిపికల్ అయితే నేను టార్చర్ బొమ్మ చూపెడతా. అన్నా క్లోరోఫాన్ తేడా మర్చిపోయామన్నా. ఎదవలారా, ప్లాన్ మొత్తం ఖరాబ్ చేసిండు కదరా. రేయ్, 10 రోజుల నుంచి ఓనట్ ఎక్స్ప్రెషన్ ఏందిరా? ఇంతకీ ఏం తెచ్చా అని చెప్పు. ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు. అటాక్. హాయ్. ఏయ్ ఏయ్ లే. రే పొట్టోడా, ఎందుకు కిడ్నాప్ చేసినావు బే నన్ను? చుబ్బే, ఈ మధ్యన ఒక అమ్మాయిని పటాయించావంట, పార్టీలు డిస్కోలని తెగ తిరుగుతున్నావంట. అర్జెంటుగా అమ్మాయిని మర్చిపో, లేదంటే. ఏంట్రా మొత్తం సైలెంట్గా ఉంది? ఏదైనా తేడా కొట్టిందా? చెప్పరా బాబు, నీ పారిపోతా. అన్నా ఏడుస్తున్నాడు అన్నా.
ఏడుస్తున్నాడా? రేయ్, ఏడిస్తే వదిలేస్తాం అనుకుంటున్నావా? ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని పడేసి డిస్కోలకు పార్టీలకు తిరగాలనుకునేవాడిని, కానీ ఒక్కతే వర్కౌట్ కాలేదు. అందుకే నువ్వు అలా అనేసరికి ఏడుపు వచ్చేసింది. రేయ్ రేయ్, భయపడి అబ్బదని చెప్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? రేయ్, నువ్వు ఆ కుర్చీ ఎక్కి నిలబడితే కూడా నా అంత హైట్ ఉండవు. నిన్ను చూసి నేను ఎలా భయపడతా అనుకున్నావురా? అమ్మాయిలు ఎలాగో వర్కౌట్ కావట్లేదని ఈ మధ్య ఓ పిల్లిగడ్డ మూడికి ఫోటో ఇచ్చాను, పెళ్ళి కోసం. అయిపోయింది కొడుకు. అదే ఫేస్, అదే పిల్లిగడ్డం. రేపు పొట్టిసాలే పెళ్లి కోసం ఫోటో ఇస్తే కిడ్నాప్ ప్లాన్ చేస్తా. అబ్బే, రే మోలాలి, ఏదైనా హెల్ప్ చేయరా? రే సైదా. బాబాయ్. అరే సైదా, ఏంట్రా ఇది? ఇప్పుడు అడిగినావు కదా, చెప్తా ఇను. ఏంటి మీకు కూడా అర్థమవుతలేదు అసలు ఏమైందో? ఈ ఫ్లాష్ బ్యాక్ చూడండి, అర్థమవుతుంది. 31 days బ్యాక్, వన్ ఫైన్ మార్నింగ్. మా జీవితాల్లో నవ్వులు కరువైన రోజులవి. నువ్వేమైంది చెప్పడాన్? ఈ మధ్య మన దందా మొత్తం డౌన్ అయిపోయింది. పబ్లిక్లో కూడా మన పవర్ ఏం లేదు, మొత్తం నెగిటివ్ టాకే. ఖామోష్, నా పవర్ గురించి మాట్లాడి నన్ను గెలుకావు. ఇప్పుడు చూడు. సారీ సార్, మీకు చూపలేదని తెలియదు, చూసుకోలేదు. హే మిస్టర్, ఐఎమ్ నాట్ బ్లైండ్. ఏంటి, నువ్వు గుడ్డోడివి కాదా? మరేంట్రా గుడ్డోడి కట్టేపేసుకుని వచ్చేపోయి వాళ్ళకి డాష్లు కొడుతున్నావు? నేనెవరో తెలియకంటూ కొట్టినట్టున్నావు. ఓకే, నువ్వు ఎవడైతే నాకేంట్రా. ఇంకోసారి గుడ్డోడి కట్టేపేసుకుని రోడ్డు మీద కనపడ్డావంటే తోలు తీసేస్తాను యాద్దావా. హే, ఏందేడు? ఈ భయంకరమైన ఇన్సిడెంట్ తర్వాత ఈడి మీద ఈడికే అసహ్యం వేసి కామెడీ డాన్ నుంచి ఖతర్నాక్ డాన్ అవుదామని ఒక పంతుల్ని పిలిచిండు. అనా, పంతులు వచ్చిండే. కూర్చో. ఏం పంతులు, బాగేనా? మీరు చాలా ఫేమస్ అని మా వాడు చెప్పాడు, కానీ మీ పేరేంటండి స్టైల్ శాస్త్రి అని పెట్టుకున్నారు? కొత్తగా ఉంది కదా. శాస్త్రీయ నా లాంగ్వేజ్లో ఉంది, స్టైల్ నా బాడీ లాంగ్వేజ్లో ఉంది. ఇంతకీ ఏంటి నాయన నీ ప్రాబ్లం? ఏయ్, మీరంతా బయటికి పోండ్రా. అదేంటో శాస్త్రి గారు, ఈ మధ్య నా టైం అస్సలు బాగోవడం లేదు. అన్ని ఇన్సల్ట్స్ జరుగుతున్నాయి. ఏది నాయన, నీ చెయ్యి ఒకసారి. ఈ మధ్య నువ్వు ప్రేమ జంటల్ని బాగా విడదీస్తున్నావు కదా. మీరింతకు ముందు చిలక జోషిని చెప్పేవారా శాస్త్రి గారు? అమ్మని ఈడికెలా తెలిసిపోయింది? ఎందుకు వచ్చిందా నీకు ఆ డౌట్? మరి జరగాల్సిందేంటో చెప్పమంటే జరిగింది చెప్తారేంటి? కంగారు పడుకు నాయనా, నువ్వు అలా జంటల్ని విడదీసావు కాబట్టి నీకు ఇలా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు జంటల్ని కలపడానికి ట్రై చేయి. ఓహో, అలాగే శాస్త్రి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నేనేం చేసుకుంటానాయనా, నాకు జంటల్ని కలపాలా? సీరియస్గా చెప్పాడో పైసల కోసం చెప్పాడో తెలియదు, కానీ శాస్త్రిగాడు ఇచ్చిన ఐడియాతో మా వాడు పెట్టేశాడు, మ్యారేజ్ బ్యూరో పెట్టేశాడు. అయినా డాన్ మ్యారేజ్ బ్యూరో పెట్టడం ఏంటండి దరిద్రంగా, ఛీ. ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టిన 10 రోజుల తర్వాత ఒకరోజు చెప్పండి సార్. చెప్పేదేం లే, పెళ్లి చేసుకుంటా, పోరి కావాలి. ఓకే సార్, ముఖానికి ఆ ముసుకేంటి? ముఖానికి ముసుగేసుకొని తిరిగితే పెళ్లి జల్ది అవుతుందని ఓ శాస్త్రి చెప్పిండు. నీకు శాస్త్రి చెప్పాడా? ఏంది? ఏం లేదు సార్, మీ ఫోటో అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఇవి నా డీటెయిల్స్, వెనకాల ఫోటో ఉంది. పోరి దొరకగానే నా కబురు పెట్టు. ఓకే సార్. అరే సైదా, వాడిని చూస్తుంటే
జోధా అక్బర్లో ఐశ్వర్య రాయ్ ఎంట్రన్స్ సీన్ గుర్తు రావట్లా? నాకు మాత్రం మగధీర ఫ్లాష్ బ్యాక్ లా కాజల్ గుర్తొస్తుందన్న. నవ్విన్ చాలే గాని ఫోటో తీసుకుని నా జోబులో పెట్టు. అది ఆ రోజు మనం అనుకున్న ఐశ్వర్య అగర్వాల్ ఈడే. అంటే ఫోటోలు మారాయి. మరి తెలిసినప్పుడు చెప్పొచ్చు కదరా. నువ్వే కదా బేస్ వాయిస్లా నేను అడిగేదాకా చెప్పకు అన్నావు. అరే మౌలాలి, అసలు నీ తీసురా పోరా. రేయ్ ఫాలో. ఎవడ్రా వాడు? వాడే, నువ్వు కిడ్నాప్ చేయమన్నావు కదా. మొత్తానికి దొరికాడనమాట. వాడు నాకు దొరకలే, నేనే వానికి దొరికిన. అదేంట్రా? అవును, వాడిని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ చేస్తుంటే వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వాడిని మనం కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాటితో కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడో మన ఇద్దరిని బొక్కలో చేస్తారు. डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है. అంతొద్దు, జాగ్రత్తగా డీల్ చేయి. ఎవరయ్యా నువ్వు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? डॉन कभी कुछ नहीं भूलता. అబ్బో అబ్బా, ఏది మర్చిపోవా నువ్వు? అన్నీ గుర్తుంటాయా నీకు? ఎస్. సరేరా, నేను 3 క్వశ్చన్లు అడుగుతా, టపీ టపీ మన ఆన్సర్ చెప్పరా. డన్. మొన్న ఈ టైంకి ఎక్కడ ఉన్నావురా? నేనేం టిఫిన్ చేసావురా? షిట్. టిఫిన్ 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 టిఫిన్. ఇవన్నీ కాదు, ఇవాళ నువ్వు వేసుకున్న కడ్రైర్ కలర్ ఏంట్రా? అసలు వేసుకుంటే కదా. టెన్షన్లో మర్చిపోయా. ఈ మాత్రం దానికే టెన్షన్ పడేవాడివి నువ్వు. డాను, నీకో డెన్ను, వెనకాల ఇంతమంది డోంగిరేగాళ్ళు. అవును, ఇంతకీ నీ పేరేంట్రా? డాన్. ఎతవ నాటకాలు ఆడకు, నీ చరిత్ర మొత్తం ఉంది ఇక్కడ. అసలు పేరు చెప్పు. అది డాన్ గ్రే. సరిగ్గా చెప్పు బే. విజయ్. విజయ్ డోంగ్రే అన్న. ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పలేదు కదా. నువ్వు ఏ అమ్మాయిని మర్చిపోమని నాకు వార్నింగ్ ఇద్దామనుకున్నావో అదే అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ అయింది. జీవితం. అదేంటి షాక్ అయ్యావు? సెట్ చేసింది నువ్వే కదా. నేనా? నువ్వు నా ఫోటో ఆయనకు పంపావు కదా. వాళ్ళ అమ్మాయికి నా ఫోటో నచ్చింది. అఫ్ కోర్స్, నచ్చకుండా ఎలా ఉంటుంది? తను నా లవరే కదా. అన్నీ ఓకే అయి పెళ్లి ఫిక్స్ అయింది. కాబట్టి నన్ను పట్టుకోవడానికి ట్రై చేయకు, బెస్ట్. ఇప్పుడు జరిగిన దానికి రివెంజ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసావనుకో, నీ డీటెయిల్స్ అన్నీ ఈ ఏరియా ఎస్ఐ చేతిలో ఉంటాయి. అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైందన్నా. కానీ ఒక డౌట్ ఉంది. ఏంటి? ఈ కిడ్నాప్ గురించి నీకెవరు చెప్పారన్నా? ఇంకెవరు, నాకు కాబోయే మాంగారు. ఆయనే డీల్ ఇచ్చి ఆయనే చెప్పిస్తారా? మరి చెప్పడా, ప్రేమ జంటను విడదీయమని పైసలు ఇస్తే నువ్వు వాళ్ళకే పెళ్లి సెట్ చేసినావు. ఆయనకు కాలింది, నీకు మాడింది. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? లేదన్నా. ఓకే మై బాయ్, బాయ్. పీక్తే పీకడు కానీ అడ్వాన్స్ మాత్రం అడగలేదు. ఏంటి అడగంది? అడ్వాన్స్ తీసుకుని 10,000, కిడ్నాప్కి అయింది 15,000, మధ్యలో 5,000 మనకే బొక్క. షిట్. ఈ మధ్య నన్ను ఒక అమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ప్రపోజ్ చేద్దామంటే దొరకట్లేదు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఫోటో ఉందా?
డీల్ డన్. డాన్ ఎందుకు చెప్తున్నానో నేను, మన వల్ల కాదు ఇది, లైట్ తీసుకో. ऐसा कुछ काम नहीं है जो डॉन नहीं कर पाता. ఈడినాడు